శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని శ్రీ చైతన్య పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఉన్నత వ్యక్తిత్వ వికాసం ఎలా పొందాలి అన్న అంశంపై విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణవేత్త భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల తమ హక్కులను కోల్పోతున్నారని, చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల స్వయంగా తామే నష్టపోతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని, విద్యార్థులు తమ హక్కులు పొందాలంటే బాధ్యతగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, ప్రకృతిని పరిరక్షించుకోవడం, యోగా, ధ్యానం చేస్తూ కళాశాలలో బోధించిన పాఠాలను పూర్తిగా అన్వయించుకొని ఉత్తమ విద్యార్థిగా ప్రథమ స్థానంలో నిలిస్తేనే తన హక్కులను పొందినట్లు అవుతుందని, లేకపోతే తప్పక వారి హక్కులను స్వయంగా వారే కోల్పోతున్నారని విద్యార్థులకు గుర్తు చేశారు. శక్తివంతంగా ఎలా ఉండాలి, ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, స్కూల్కు మనం ఎందుకు వస్తున్నాం, మనం ఏ హక్కులు కోల్పోతున్నాం, మనం చదువుకోకపోతే ఏ హక్కులు కోల్పోతాం, ఈ జ్ఞానం తెలియకపోతే ఏ హక్కులు కోల్పోతాం, మామూలు ప్రజల మాదిరే మామూలు జంతువుల మాదిరే మనం ఉండిపోతాం, శక్తివంతంగా ఉండలేం, జ్ఞానవంతంగా ఉండలేం, సమాజానికి సేవ చేయలేం, మనకు కోపం వస్తుంది, అనవసరంగా బాధలు పడతాం అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇవన్నీ ఉండకూడదు అంటే మనకు ప్రకృతిలోని శక్తులు రావాలి, ప్రాణాయామం చేసుకోవాలి, తర్వాత ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాలని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. ఎఫ్ ఏమిస్తుంది? ఎఫ్ అంటే ఓ అంటే ఆర్ అంటే ఈ అంటే ఎస్ అంటే ఈ అంటే ఇన్ని చేసి అందరినీ ప్రకృతిని కాపాడుకొని ఆ ప్రకృతి ఇచ్చే ప్రాణశక్తులను మనం ప్రాణాయామం ద్వారా మన లోపలికి తీసుకుంటే మనందరికీ జ్ఞానం వచ్చి